నమస్కారం అండి. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇది కదండి మన ప్లెడ్జ్. మరి మనమందరము డిఫరెంట్ రిలీజియన్స్ తోటి, డిఫరెంట్ లాంగ్వేజెస్ తోటి, డిఫరెంట్ కల్చర్స్ తోటి మనము డిఫరెంట్ స్టేట్స్లో డివైడ్ అయి ఉన్నా కానీ వీఆర్ ఆల్ సెట్ టు బి ఇండియన్స్. వీఆర్ ఆల్ యునైటెడ్ యాజ్ ఎ సింగిల్ నేషన్ కదండి. అంటే మనమందరం డిఫరెంట్ లాంగ్వేజెస్తో, డిఫరెంట్ రిలీజియన్స్ తోటి, డిఫరెంట్ కల్చర్స్ తోటి ఉన్నా కానీ మనం అందరం యునైటెడ్గానే ఉన్నాము ఇన్ ఇండియా. వీఆర్ ఆల్ ఇండియన్స్ అంటాము కదా. అంటే మనమందరం ఒక ఫ్యామిలీలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనమాట. అంటే ఒక ఫ్యామిలీలో ఉన్న ఒక బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా అనమాట. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి. అన్నేమో నాకు డాడీ అంటే ఇష్టం, తమ్ముడేమో నాకు మమ్మీ అంటే ఇష్టం అనేసి అన్నారు. అన్నేమో ఎలారా డాడీ అంటే ఎందుకు ఇష్టం అంటున్నారా, మమ్మీయే గొప్ప. తమ్ముడేమో మమ్మీ అంటే ఎందుకు ఇష్టం అంటున్నారా, డాడీయే గొప్ప అని అనుకొని కొట్టుకొని ఇద్దరు ఒకరినొకరు చంపుకుంటే అందులో ఏమైనా మీనింగ్ ఉందా అండి? అందులో ఏమైనా అర్థం ఉందా? ఎంత సిల్లిగా ఉంది. బంధాలు ముఖ్యం ఇక్కడ, మనుషులు ముఖ్యం ఇక్కడ, వాళ్ళ ఇష్టాలు కాదండి. ఒక రిలీజియన్ అనే దాన్ని బేస్ చేసుకొని కొట్టేసుకుంటాం, చంపేసుకుంటాము. మేమే గొప్ప, మీరే గొప్ప. ఇది వద్దండి. వీఆర్ ఆల్ ఇండియన్స్. ప్లీజ్ థింక్ ఇన్ దట్ వే.